శివాగ్ని అంటే మీరేనా? అవును. ఏమైంది? మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. ఏంటిది? సడన్ గా వచ్చేసి అరెస్ట్ అంటారేంటి? ఏం నేరం చేశాను నేను? మీరు ఎవరినైతే చంపాలని చూశారో వాళ్లే మీ మీద కంప్లైంట్ ఇచ్చారు. నేనా? నేనెవరిని చంపాలని చూశాను? చాలా నీ నేర చరిత్రని విప్పడానికి ఇంకా సాక్ష్యం కావాలా? నీ అకృత్యాలకు, అరాచకాలకు, అన్యాయాలకు ఇంకా రుజువులు కావాలా? నీ మూలంగా అమ్మా నాన్నలు దారుణంగా చచ్చిపోతుంటే కళ్ళారా చూసిన సాక్ష్యం ఇది. నీ కిరాతకత్వానికి ప్రణయ్ బలైపోతుంటే కళ్ళారా చూసి గొంతు పెగిల్చుకొని మాట తెచ్చుకున్న ఇన్నాళ్ల మూగ సాక్ష్యం ఇది. బంగారం ఎక్కడ నోరు విప్పుతుందో, నీ గురించి ఎక్కడ బయట పెడుతుందో అని పసి పాపాన్ని కూడా చూడకుండా చంపించాలని దుర్మార్గంగా అనుకున్నావే, ఆ దుర్మార్గానికి ఇదే నిలువెత్తు సాక్ష్యం. చాలా ఇంకా సాక్ష్యాలు కావాలా? ఆపో! ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? సాక్ష్యం సాక్ష్యం అంటూ పసిదానికి నీ చిలక పలుకులు నేర్పించి నన్ను నేరస్తురాలుగా మార్చాలనుకుంటున్నావా? నువ్వు ప్రణయ్ని చంపేసి ఆ నేరం నా మీద మోపడానికి ఈ పసిదాన్ని సాక్ష్యంగా తీసుకొచ్చావా? చాలదా? ఈ సాక్ష్యం సరిపోదా? ఇంతకన్నా బలమైన రుజువు కావాలా? ఎస్ఐ గారు. కానిస్టేబుల్, క్షమించు శివాజ్ఞమ్మ, చెప్పక తప్పలా. బంగారు, చెప్పు, నోరు విప్పి చెప్పు. మీ అమ్మని నాన్నని చంపేసిందెవరు? కారుతో గుద్ది చంపించబోయిందెవరు? వీడే ప్రేమ. నీకు మాట వచ్చిందని, అంత చూసావని వెంటాడి చంపాలని చూసిందెవరు? వీడే ప్రేమ. వీటన్నింటికి కారణం ఎవరు గంజనాయుడు? ఇన్ని దారుణాలు నీ చేత చేయించిందెవరు? ఈ శివమ్మేనమ్మా.
అన్నయ్య వదిన నీకేం అన్యాయం చేశారు? తల్లిని తండ్రిని పోగొట్టుకొని అనాథగా మారిన ఈ పసిపాప నీకేం ద్రోహం చేసింది? ఒకే తల్లి కడుపును పుట్టిన ప్రణయ్ ప్రాణాలు దారుణంగా తీసావంటే నీలాంటి ఉన్మాదిని బయట ప్రపంచంలో బతికినివ్వకూడదు. ఎస్ఐ గారు. వెంకటలక్ష్మి, నో, చంపేస్తాను. నా దగ్గరకు వస్తే చంపేస్తాను. మీ అందరినీ చంపేస్తాను. నా గురించి మీకెవ్వరికి తెలీదు. ఒక్కొక్కరిని ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాను. ఏంటి నువ్వు నరికి పారేసేది? నో 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 నో. కళ 6 అవుతుంది. తెల్లవారుజామున వచ్చిన కళలు నిజం అవుతాయంటారు. ఒకవేళ బంగారం ప్రేమకి దొరికిపోయి నిజం చెప్పేస్తుందా? ఏం చేసావు? నా ప్రణయ్ ఏం చేసావు? నీకు ఆస్తి కావాలా? రాసివ్వమని నేనే చెప్తాను. సొంత బ్రదరే కదా, ప్రాణం తీసుండవనే ఆశతో వచ్చాను. చెప్పు, నా ప్రణయ్ ఎక్కడ దాచిపెట్టావు? కిడ్నాప్ చేయించావా? లేదంటే నువ్వే ఎక్కడైనా కట్టి పడేసావా? మాట్లాడు. నేనెవరికి చెప్పను, పోలీసులకి కూడా చెప్పను. ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు నా ప్రణయ్? ఎక్కడున్నాడో చెప్పు. చెప్పు శివాగ్ని. నా ప్రణయ్ నాకు కావాలి. నా భర్త నాకు కావాలి. ప్రణయ్ లేకుండా నేను బతకలేను శివాగ్ని. నీకు దండం పెడతాను. ఎక్కడున్నాడో చెప్పు. నేనే నీకు దండం పెడతాను. ఏం చేసావు ప్రణయ్ని? చంపేసావా? శవాన్ని కూడా మాయించేసావా? నీ మీద అనుమానం రాకుండా ఉండడం కోసం ఈ నాటకాలన్నీ ఆడుతున్నావా? చెప్పు, నిజం చెప్పు. నేనే నీకు దండం పెడతాను. మర్యాదగా చెప్పు. శివాగ్ని, ఏంటో అరుస్తున్నావు? చెప్పు, మర్యాదగా చెప్పు. పిచ్చేమైనా పట్టిందనుకో. చెప్పు, లేకపోతే పీక కోస్తాను. ఒక్క క్షణంలో ప్రాణం తీసేస్తాను. ఎక్కువ చేసావంటే ప్రాణాలు పోతాయి. జాగ్రత్త. చెప్పు, ప్రణయ్ ఏమయ్యాడు? బంగారాన్ని ఏం చేసావు? ప్రేమ, నీకేమైనా మతిపోయిందా? ఇప్పుడు బంగారం నా కూతురు. దాన్నెందుకు చంపేస్తాను? ప్రణయ్ నా తోబుట్టువు. వాణ్ణెందుకు చంపేస్తాను? ఒక్కసారి ఆలోచించు. తొందరపడుకో. నేనెవరిని ఏమి చేయలేదు. నువ్వే ఏదో కుట్ర చేశావు. ఎంత కాదన్నా రకరకాల ప్రయత్నాలు చేసి బంగారాన్ని దత్తత తీసుకున్నావు. కావాలనే బంగారాన్ని లోకం దృష్టిలో కూతురుగా మార్చుకుని మరీ ఏదో చేశావు. ఏంటది? ఇద్దరిని చంపేస్తే నీకేం దక్కుతుంది? ఆస్తి కోసమా? ఇంకేదైనా కారణం ఉందా? చెప్పు. చెప్తావా లేదా? ప్రేమ, అమ్మా, అయ్యోయ్యోయ్యో, ఇదేంటి? తెగుద్దమ్మా. ఆగమ్మా, తొందరపడుకు. అమ్మమ్మ, ఈ శివాగ్నే ప్రణయ్ ఏదో చేసిందమ్మమ్మా. దీన్ని బదలను చంపేస్తాను.
చంప మారేస్తాను. వద్దమ్మా, వద్దు, వద్దమ్మా. నువ్వు నేరస్తురాలివి కావద్దు. ఇప్పటికే ఇల్లంతా శ్మశానంలో తయారైంది. పచ్చని సంసారం ముక్కలైపోయిందమ్మా. ఇంకా దీన్ని చంపి నువ్వు జైలుకెళ్తే వద్దు, వద్దమ్మా, వద్దమ్మా. అమ్మమ్మా, 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 అమ్మమ్మా. అమ్మ ప్రేమ, వద్దమ్మా, వద్దు. వెళ్ళిపోమ్మా, వెళ్ళిపో. పెద్దదాన్ని చెప్తున్నాను, ఇంకెప్పుడు ఈ ఇంటికి రాకు. వెళ్ళిపోమ్మా, వెళ్ళిపోమ్మా, వెళ్ళిపో. అమ్మమ్మా, కానీ ప్రణయ్ బంగారు వాళ్ళని ఎలా వదులుకోనమ్మమ్మా? హేయ్, వాళ్ళు నీకెంతో అంతకన్నా నాకే ఎక్కువ. నీకు దమ్ముంటే వెళ్ళి కేసు పెట్టుకో. అంతేకాని వాళ్ళు కనిపించట్లేదన్న ఫ్రస్ట్రేషన్లో నా మీద దాడి చేశావంటే మాత్రం ఈ శివాగ్ని క్షమించదు. వెళ్ళు. అమ్మ ప్రేమ, వెళ్ళిపోమ్మా. కూర్చో. మా నుంచి ఎందుకు పారిపోయావు? నేను పారిపోవడం ఏంటి? నిన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే అక్కడి నుంచి పారిపోలేదా? పారిపోలేదు, మెలకు వచ్చి వెళ్ళిపోయాను. ఎందుకు వెళ్ళిపోయావు? ఎందుకుండాలో తెలియక. ఏంటా జవాబులు? వెటకారంగా మాట్లాడితే మండుద్ది నాకు. అయ్యో, నేను మామూలుగానే చెప్పాను. ఈ మియాపూర్ మహాలక్ష్మితో పెట్టుకోకు. ఇదే పూరు? బాలపూర్. మరి మియాపూర్ ఏంటి? నీకెందుకు? నేను అడిగిన ప్రశ్నలకు మాత్రమే నువ్వు జవాబులు చెప్పాలి. నువ్వేంటి అక్కడ పడుకున్నావు? ఎక్కడ పడున్నాను? రోడ్డు పక్కన తుప్పల్లో పడున్నావు. అవునా? ఎందుకు పడున్నాను? ఏయ్, నేను నిన్ను అడుగుతున్నాను, అసలేం జరిగింది? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నాకేం జరిగింది? నీకేం జరిగిందని నన్ను అడుగుతావేంటయ్యా సామి? నిజంగానే నాకు ఈ గాయాలు ఎలా అయ్యాయో తెలీదు. తెలీదా? నీకు యాక్సిడెంట్ అయిందా? ఎవరైనా కొట్టి పడేశారా? అది చెప్పు.
ఎవరో కొట్టిన తర్వాతే యాక్సిడెంట్ జరుగుంటుంది. అదేంటి? 2 రకాల దెబ్బలు కనిపిస్తున్నాయి. మరి నువ్వేదో డీప్ షాక్ లోకి వెళ్ళిపోయి ఇంకా బయట పడినట్టున్నావు, అవునా? అయ్యుండొచ్చు, ఛాన్స్ ఉంది. సరే, మీ ఇంటి ఫోన్ నంబర్ చెప్పు. ముందు మా ఇంటి నెంబర్ చెప్పండి, వెతుక్కుంటూ వెళ్తాను. ఏంటి, నీ ఇంటిని నువ్వే వెతుక్కుంటూ వెళ్తావా? ఇదేంటి నాయనా? మా ఇల్లు తప్పిపోయింది. వామ్మో, నాకు పిచ్చెక్కేలా ఉంది, నాకు పిచ్చెక్కిపోతుంది. నీకు పిచ్చా? లేదు, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. నిజంగానే మా ఇల్లు తప్పిపోయింది. ఇల్లు తప్పిపోవడం ఏంటయ్యా మహాశయ? అందుకేగా నేనంతా మా ఇల్లు కోసం వెతుక్కుంటూ రోడ్లు పట్టుకుని తిరిగింది. పోనీ నీ ఫోన్ నంబర్ చెప్పు. నాకు ఫోనే లేదు, నంబర్ ఎక్కడి నుంచి వస్తుంది? పోనీ నీ పేరైనా చెప్పు. నా పేరేంటి? మేడం, అర్జెంటుగా ఒక స్ట్రాంగ్ టీ చెప్పు. ఓకే నాకు మేడం. టీ వద్దు, కాఫీ కావాలి. టీ నీకు కాదు, నాకు. అయితే నా కాఫీ చెప్పు ఫిలోమినా. ఏం చేస్తావు? సార్ ఆర్డర్ చేశారు కదా, వెళ్ళి కాఫీ పంపించు. నిజం చెప్పు, నిజంగా నీకు నీ పేరు తెలీదా? గాడ్ ప్రామిస్, తెలీదు. ఓ గాడ్, మీరు పోలీసులు కదా, మీరు తలుచుకుంటే నా పేరు అడ్రస్ కనిపెట్టి నన్ను మా ఇంటికి చేర్చరా ప్లీజ్? మామూలుగా ఆడుకోవడం లేదు కదయ్యా, ఒక రేంజ్ లో ఆడుకుంటున్నావు. Damn it. టిష్యూ అక్కడే ఉంది, కళ్ళు తుడుచుకోండి. థ్యాంక్స్. మీరు నిజం చెప్పండి, నిజంగా మీకు మీ పేరు తెలీదా? మీ మీద ఒట్టు. నీ అంకమ్మ. ఎస్ సార్. నమస్తే. ఎస్ఐ మహాలక్ష్మి ఎక్కడ? ఆ రూమ్లో ఉన్నారు సార్. ప్లీజ్ చెప్పవా? ప్లీజ్ సార్. ఎవరు? బాయ్ ఫ్రెండా? చిచి, కాదు సార్, మిస్టీరియస్ కేసు సార్. ఏంటి ప్రాబ్లం? గాయాలతో పడుంటే ట్రీట్మెంట్ ఇప్పించాను సార్. పేరు అడిగితే తెలీదు అంటున్నాడు సార్, ఇల్లు అడిగితే తెలీదు అంటున్నాడు సార్. చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు సార్. తలకు గాయమైంది కదా, గతాన్ని మర్చిపోయినట్టున్నాడు.